బరాబర్ అడుగుదాం. జెన్జీ అంటే ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువకులే కాదు, జెన్జీ అంటే తెలంగాణలో ఉన్న యువకులు కూడా. తెలంగాణలో ఉన్న యువకులు అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనలకు ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ అయితే, తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలకు ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కలిసి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. 79 సంవత్సరాలు రెండు పార్టీలు కలిసి 75 సంవత్సరాలు పరిపాలన చేసినాయి. 75 సంవత్సరాలు పరిపాలన చేసిన ఈ రెండు పార్టీల వల్లనే ఈరోజు దేశంలో ఈ గతి. 2022లోనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్పినారు, ఈ రెండు పార్టీలు దేశానికి చేసిన ద్రోహం వెలకట్టలేనిదని. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈరోజు మనం చూస్తున్నాం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జెన్జీ చేస్తున్న ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నం చేస్తుందో. జెన్జీలో ఆందోళన చేస్తున్న వాళ్ళ ఏ డిమాండ్లు ఉన్నాయో అవే డిమాండ్లని కాంగ్రెస్ పార్టీ కూడా తెర మీదకి తీసుకొస్తుంది. దీన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేసి తెలంగాణలో ఎట్లయితే విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందో, ఢిల్లీలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. 100% అందులో డౌట్ ఏం లేదు. దొందే. అక్కడ బడేబాయ్, ఇక్కడ చోటేబాయ్. అక్కడ నరేంద్ర మోదీ గారు గత 12 సంవత్సరాల నుంచి ఏదైతే దేశ యువతను, రైతులను, మహిళలను పెద్ద ఎత్తున దృష్టి మరలించి ఏదైతే పోలరైజ్ చేసి, ఆ పోలరైజేషన్ పాలిటిక్స్ ద్వారా 3 సార్లు అధికారంకి ఎక్కినా కానీ ఈరోజు అంటే అది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ కెన్ ఫుల్ 1 పర్సన్ వన్స్, 2 పర్సన్స్ ట్వైస్, బట్ యూ కాంట్ ఫుల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరు. ఏదో ఒక రోజు ఇట్లాంటి తిరుగుబాటు వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ గారు 2022లోనే దాదాపు 4 సంవత్సరాల ముందే చెప్పారు. ఎందుకంటే భారతదేశంలో చాలా చైతన్యం ఉంది. గత పాలకుల విషయంలో కానీ, ఎప్పుడైనా ఎమర్జెన్సీ విషయంలో కానీ హౌ ఇండియా రియాక్ట్స్ అనేది తెలుసు. అది లోపల సిమ్మరయ్యి ఏదో ఒక రోజు బద్దలు కొట్టుకొని బయటపడుతుంది ఆగ్రహం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో మోదీ గారి ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుంచి ఎట్లయితే మోసం చేసిందో, చాలా మోసాలు చేసింది. ఇప్పుడు విద్యార్థులకు, నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఏది 2014కు ముందు. ఇప్పటి వరకు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. 12 సంవత్సరాల తర్వాత కూడా సంవత్సరానికి ఇస్తా అన్నది 12 సంవత్సరాలు కూడా ఇవ్వలేకపోయారు. మరి మోసం చేసినట్టు కాదా? అదే పందాలు ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణ యువతకి మొదటి సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పడంగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి 2 సంవత్సరాలు మొదటి సంవత్సరం కాదు, 2 కాదు, 3 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటివరకు ఎందుకు రాలేదు రాహుల్ గాంధీ? ఎందుకు మొహం చాటేసుకొని తిరుగుతున్నాడు? ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ గాంధీ, ఎలక్షన్ టూరిస్ట్, పొలిటికల్ టూరిస్ట్కి వస్తారు. వచ్చి ఛాయ్ తాగడము, అశోక్ నగర్లో విద్యార్థులతో ఏదో కలిసినట్టు డ్రామా చేయడము. నిన్న చూడండి మీరు జంతర్ మంతర్ దగ్గర అక్కడ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు అదే డ్రామా. 4 నేసుకొని వాళ్ళ నాయకులను అక్కడ పోయి కూర్చొని ఏదో జరిగిపోతుంటే ఈయన ఏదో వచ్చి కాపాడుతున్నాడు. అసలు ఆయన నిన్న మొన్న లేడు. దేశ ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ వాజ్ హాలిడేయింగ్. దేశ యువత కరెక్ట్ ఇన్ని రోజులకి వెళ్ళి సోనం వాగ్చుక్ గారు అక్కడ ఆమరణ దీక్ష మీద కూర్చుంటే విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి నిరసన తెలుపుతుంటే ఎక్కడ పోయింది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండి పార్లమెంట్లో కనీస బాధ్యత, ఒక స్టేట్మెంట్ కూడా లేదు ఇయ్యాలటి వరకు. గత నెల 40 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా ఏమైంది లేదు, ఏడికి పోయిండు. మాకు తెలిసి ఐస్లాండ్, స్విట్జర్లాండ్ టూరిజంలో ఉన్నాడు ఆయన స్వేచ్ఛగా ఆయన తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేసుకుంటూ హాలిడేగా. మొన్న ఎక్కడైతే జంతర్ మంతర్ దగ్గర ఈ పోలీసుల లాఠీ చార్జు పెద్ద ఎత్తున ఇది చర్చ అయిందో, ఇక్కడ పొలిటికల్ ఆపర్చునిటీ కనబడంగానే ఇండియాలోకి దిగంగానే ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చొని డ్రామా చేసి, ఆయనకు నిజంగా విద్యార్థుల పట్ల ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆయన ఇన్ని రోజులు అక్కడ కాదు, ఫస్ట్ తెలంగాణకు రావాలి. జవాబు ఇక్కడ యువతకు, ఇక్కడ నిరుద్యోగులకు, ఇక్కడ విద్యార్థులకు చెప్పాలి. ఎందుకంటే ఒకటి కాదు, సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర, అశోక్ నగర్లో సెల్ఫీ వీడియోస్లో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, వీళ్ళ 2 ఉద్యోగాలు ఉడగొట్టండి, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, మీ అందరికి తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడడం, డిక్లరేషన్ల పేరిట, యువత డిక్లరేషన్ పేరు మీద, విద్యార్థుల డిక్లరేషన్ల పేరిట అనేక హామీలు గుప్పించి అన్నీ చెప్పి అధికారంలోకి వచ్చారు. నువ్వు ముందు ఇక్కడ అమలు చేయి, వచ్చి ఇక్కడ జవాబు చెప్పు. మొన్నటికి మొన్న యువ సంగ్రామ సభ అని పెద్ద ఎత్తున స్వతహాగా విద్యార్థులు, నిరుద్యోగులు తరలొచ్చి పెద్ద సక్సెస్ అయింది మీటింగ్ సరూర్ నగర్లో. దానికి కూడా ఎందుకు నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు? ఎందుకు ఆపిను ప్రభుత్వం తరఫున? బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోర్టుకు పోయి గౌరవ ఒక్కదానికే కాదు, నిరుద్యోగ యువకులు
ఎక్కడ రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తారో అని 7 సార్లు అయింది లాఠీ చార్జ్. గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఈ 30 నెలల్లో 7 సార్లు లాఠీ చార్జ్. 7 సార్లు లాఠీ చార్జ్, అనేక సార్లు నిర్బంధాలు అయినాయి. లైబ్రరీల గేట్లకు తాళాలు వేసేసి లైబ్రరీ నుంచి బయటికి రాకుండా చేసిండ్రు, హౌస్ అరెస్ట్లు చేసిండ్రు, ఇండ్లకి పోయిండ్రు. ఒకసారి అశోక్ నగర్ లో చూసినాం, ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేస్తున్నారు. అక్కడ కూడా డ్రామా చేస్తుంది కోసం బండి సంజయ్ భాయ్ అక్కడ డ్రామా చేసిండు అప్పుడు ఆ రోజు కూడా. ఇది ఒకటే కాదు, విద్యార్థులనే కాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రైతులను కూడా మోసం చేసిన. అందుకే ఈరోజు రైతులు కూడా ఢిల్లీ చలో ఢిల్లీ అని చెప్పేసి బయలుదేరిండ్రు. రైతులను ఏం మోసం చేసిందంటే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మేము 5 సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు. రైతుల కష్టాలని డబుల్ చేసిండ్రు. తెలంగాణలో ఏం చెప్పిండ్రు, మీకు ఇచ్చే రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పేసి డబుల్ కాకపోయినా 50% పెంచుతామన్నారు. కానీ ఇక్కడ కూడా రైతుల కష్టాలు. ఈ 2 పార్టీలు అదే చూడండి మీరు పోలికలు. ఈ 2 జాతీయ పార్టీలు మొదట ఒక సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ప్రేక్షకులకు. 78 సంవత్సరాలు గడిచిపోయింది భారతదేశం స్వాతంత్రం వచ్చి, ఇప్పుడు 79వ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ 80 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది 2027కి. ఈ 79-80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఇంకా పేదరికం ఉందంటే, ఇప్పటికీ ఇంకా ఇల్లు లేని పేదలు ఉన్నారంటే, ఇప్పటికీ ఇంకా కరెంటు లేదు, బాత్రూమ్లు కడుతున్నామంటే, బాత్రూమ్లు లేవు, కరెంటు లేదు, తాగునీరు లేదు, స్వచ్ఛమైన తాగునీరు లేదు. ఎవరండి కారణం? ఈ 2 పార్టీలే కాదు, ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ కదా. నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు అని కేంద్రంలో గత 79 సంవత్సరాలు పరిపాలన చేసింది. మరి ఈ భారతదేశంలో ఇంకా ఇట్లాంటి పరిస్థితి ఉందంటే ఎవరు కారణం? దానికి ఈ 2 పార్టీలే కదా. ఇప్పటికీ అదే వంచన. ఇప్పటికీ మీరు అన్నట్టు రైతులను ఢిల్లీలో వాళ్ళు ఆ నల్ల చట్టాలను తీసుకొస్తే రైతులు స్వతహాగా ఆ ఢిల్లీ చుట్టూ వాళ్ళు దాదాపు 18 నెలలు తిండి తిప్పలు మానేసి ఎండకి వానకి అక్కడ ఢిల్లీలో అక్కడ వాళ్ళు కంచెలేసి ఆపితే ఢిల్లీలోకి రానియకుండా అక్కడ కూర్చొని ధర్నా చేసి 750 మంది రైతు బిడ్డలు చచ్చిపోయారు భారతదేశంలో. అంత రైతులది అట్లనే ఉంది. ఇక్కడ కూడా అంతే. మొన్నటికి మొన్న వడ్లు మక్కలు కొనమని, మా పంటలు పండించిన పంటలు కొనమని చెప్పి పోయి అడిగితే చింతకాని మండలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సొంత నియోజకవర్గంలో ఆ రైతుల మీద కేసులు బనాయించింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మేము అనేది విద్యార్థులు, రైతులు ఎవరు ప్రశ్నించినా అక్కడ కేంద్రంలో బీజేపీని కానీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరు ప్రశ్నించినా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఎవరైనా కానీ తెలంగాణ జెన్జీకి చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న రాహుల్ గాంధీ ఢిల్లీలో మాత్రం ఆ జెన్జీకి మేము ఉంటాము, మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణలో విష్ణు గారు, అదే రాహుల్ గాంధీ పెట్టిన ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే రాహుల్ గాంధీకి నెల మూటలు పంపిస్తున్న ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగానే నిరుద్యోగ నోటిఫికేషన్ ఏంటంటే నిరుద్యోగులను, జెన్జీని ఎంట్రీని దాగి మీరు చచ్చిన నేను నోటిఫికేషన్ లేనని మాట్లాడుతున్నాడు. అంటే అదే కళ్ళు నెత్తి మీదకి ఎక్కి అహంకారం ఎక్కువ బల్పుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే వీళ్ళు ఇచ్చిన హామీలే మీరు అమలు చేయండి అని అడిగితే మీరు ఎంట్రీని తాగిదామండి అంటారు. రైతులు బాయిల దుంకి చావండి ఏదో ఒకటి. రైతులు నీళ్ళు అడితే రక్తం చల్లుకోండి అని మాట్లాడతారు. అంటే ఇది ఇంకా పరాకాష్ఠింగా అహంకారానికి దీనికి మించినటువంటి వ్యాఖ్యానాలు ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి వస్తున్నాయి. అంటే ఈయనను కాదు తిట్టాల్సి, ముందు రాహుల్ గాంధీని తిట్టాలి. ఈయనను తీసుకొచ్చి కూర్చోబెట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజల నెత్తి మీద ఈయనను కూర్చోబెట్టి, ఎవరికైతే హిట్లర్ ఆదర్శం అని ఓపెన్గా చెప్పుకునే వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈరోజు ఇట్లాంటి దారుణమైన పరిస్థితి తెలంగాణ కల్పించింది రాహుల్ గాంధీ. ఇదే రాహుల్ గాంధీకి తెలియని విషయం ఇంకోటి ఏంటిదంటే, ఈయన రాహుల్ గాంధీ అపాయింట్ చేసిన ముఖ్యమంత్రి డబ్బు సంచులు మూటలు తీసుకోబోడు, ఇచ్చుకున్నాడు, ఆయన కుర్చీ కాపాడుకున్నాడు బరాబరే. మళ్ళీ అక్కడ రాత్రి బీజేపీలతో మాడుకొని కేంద్రంలో అక్కడ సఖ్యత ఉండి రేపు ఏమవుతుందో, నన్ను ఇక్కడ తీసేస్తే నేను అందులోకి రాస్తానేమో అని చెప్పి ఆ ములాఖాతులు కూడా బాగానే జరుగుతున్నాయి. ఇది ఉంటేనే చెప్తలేం మేము. మీరు చూడండి, నిన్న రాహుల్ గాంధీ ధర్నా చేయడానికి, డ్రామా చేయడానికి పోతే ప్రియాంక గాంధీ ఉంటుంది, వెనకాల కేసీ వేణుగోపాల్ ఉంటాడు, వాళ్ళ మల్లికార్జున ఖర్గే, అందరు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉంటుంది. కర్ణాటక ముఖ్యమంత్రి ఉంటాడు, కేరళ ముఖ్యమంత్రి ఉంటాడు. మన ముఖ్యమంత్రి మాత్రం కనబడడు. ఎందుకు కనబడడు? బడే బాయ్ పార్టీ, చోటే బాయ్ పార్టీ హైదరాబాద్లో ఇద్దరు అలాయ్ బలాయ్ చేసుకున్నారు. ఇద్దరు ఒకరి ఆఫీసుల మీద ఒకరికి దాడులు చేసుకున్నా అది అలాయ్ బలాయ్ చేసుకున్నట్టే. ఎందుకంటే ఒకరి తప్పుల్ని ఒకరు దాచిపెట్టడం కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జెన్జీని మోసం చేసిందో, ఆ తెలంగాణ జెన్జీని మోసం చేయడాన్ని దాచిపెట్టడం కోసం ఈరోజు ఇద్దరు తెర మీదకి వచ్చి డ్రామాలు చేస్తున్నారు. ఒకరు చలో లోక్ భవన్ అని ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే లోక్ భవన్కు బయలుదేరుతారు ఇందిరాగాంధీ విగ్రహం కాడ నుంచి. ఇంకొకరు
100 మీటర్ల దూరం ఉండే గాంధీ భవన్కు బయలుదేరుతారు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి గాంధీ భవన్కి ఒక 100 మీటర్ల దూరం ఉంటుంది. వాళ్ళేమో ఒక 100 మీటర్ల దూరం పోయి చలో గాంధీ భవన్ అంటారు. ఇక్కడ వీళ్ళేమో ఒక 500 మీటర్ల దూరం ఉండే ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు వీళ్ళు పోయి లోక్ భవన్ ముట్టాడంటారు. ఒకటే ప్రశ్నించాలి మనం, బరాబర్ అడగాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు తెలంగాణ విద్యార్థులు నిరసన ప్రకటిస్తామంటే మీ పోలీసులు అరెస్ట్ చేస్తారు? ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక్ భవన్ ముట్టడి అంటే రెడ్ కార్పెట్ వేసి పంపిస్తారు? విష్ణువర్ధన్ రెడ్డి గారు, మనం చూసినాం తెలంగాణ విద్యార్థుల మీద మాత్రం లాఠీ చార్జ్ చేస్తారు. వాళ్ళు నిరసన ప్రకటిస్తామంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. కానీ ఈరోజు అక్కడ బీజేపీ వాళ్ళు గాంధీ భవన్ చలో అంటే వాళ్ళ మీద కేసులు ఉండవు, వాళ్ళని అరికట్టరు. ఇక్కడ వీళ్ళు పోతారంటే వీళ్ళు ఉండరు. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. 100% అలాగే. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది కదండి. ఇప్పుడు గత 3 సంవత్సరాలలో ఏం జరిగిందంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక బూచిగా చూపించి దాని మీద చేయాల్సినంత రాజకీయం ఈ రెండు పార్టీలు కలిసి చేసినాయి. మీరు టైమింగ్ చూడండి, కరెక్ట్గా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక 2 పిల్లర్లు కుంగితే అంత పెద్ద ప్రాజెక్ట్ పేల్చేస్తే 3 రోజుల్లోనే ఎన్డీఎస్ఏ వస్తుంది. 2 రోజుల్లో సాయిల్ టెస్టింగ్ చేయకుండా ల్యాబ్కి శాంపుల్ తీసుకోపోకుండానే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చేస్తారు. కరెక్ట్ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల ముందు. 6 నెలలు తిరగక ముందు మళ్ళీ పార్లమెంట్ 2024 పార్లమెంట్ ఎన్నికల కరెక్ట్ 1 వీక్ ముందు అదే ఎన్డీఎస్ఏ సంస్థ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తుంది ఎన్నికలకు ముందు. ఏది? కాళేశ్వరం ప్రాజెక్ట్. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక పెద్ద ఎల్కతుర్తిలో లక్షలాది మంది కార్యకర్తల మధ్యలో సెలబ్రేషన్ చేసుకుంటుంటే కరెక్ట్ 2 రోజుల ముందు ఎన్డీఎస్ఏ కాళేశ్వరం మీద ఫైనల్ రిపోర్ట్. అంటే ఇక్కడికి వెళ్ళి కాంగ్రెస్ చెప్పడం, అక్కడికి వెళ్ళి భారతీయ జనతా, ఎన్డీఎస్ఏ కాదు ఎన్డీఏ రిపోర్ట్. ఈ 2 పార్టీలు ఇప్పటి వరకు వీళ్ళకి ఏమైనా దొరికినాయా? కొండందోవి ఎల్క తోకను కూడా పట్టలేకపోయారు. ఉత్తి విమర్శలే తప్ప, రాజకీయ విమర్శలే తప్ప ఎవిడెన్స్ ఏముంది? ఇప్పటివరకు పబ్లిక్కి చూపించింది ఏముంది? ఏం లేదు. ఇదే రాజకీయ విమర్శలు ప్రతి స్టేజ్ మీద బురద జల్లి లేకపోతే బట్టగాల్చి ముఖం మీద వేసే ప్రయత్నం. సో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తున్నాయి అంటే, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ దాడి చేసి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ సెప్టెంబర్కి 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. 2024 సెప్టెంబర్లో ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఇంకో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఈడీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఉలుకు లేదు, పలుకు లేదు, సప్పుడు లేదు. మనం చూసినాం విజువల్స్లో క్యాష్ కౌంటింగ్ మెషిన్లు పోతే ఇంట్లోకి పెద్ద ఎత్తున నగదు లభించిందని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది. ఆ రైడ్ అయిపోగానే కథ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. కనీసం ఒక ట్వీటో ఒక పోస్టో ఒక రిజైండర్ కూడా రాలేదు ఈడీ నుంచి. అంటే బీజేపీ కాంగ్రెస్ ఎట్లా కలిసి పనిచేస్తున్నాయి అనేది చాలా ఉదాహరణనే ఈరోజు తెలంగాణలో కనబడుతుంది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరలించే చర్య. 3D ఫార్ములా రేవంత్ రెడ్డి గారిది, అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది కూడా అదే 3D ఫార్ములా. డిస్ట్రక్షన్, డైవర్షన్, డిస్ట్రాక్షన్. బుల్డోజర్లు పంపించాలి, డిస్ట్రక్షన్ చేయాలి. ప్రభుత్వం మీద ఏదైనా చర్చ జరుగుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందన్నా కానీ ఇటువంటి డ్రామాలు చేయాలి, పబ్లిక్ డైవర్షన్ చేయాలి, వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి ఏదైనా కొత్త మసాలా. ఏనాడు కూడా తెలంగాణలో ఉండే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య మీద మాట్లాడలేదు. ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడలేదు. ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానంటూ వాళ్ళు ఏదో నిరసన చేస్తున్నారు కాబట్టి మేము కూడా నిరసన చేస్తామని బయలుదేరుతున్నారు. ప్రజలు ఈ అంశాల గురించి మాట్లాడుకునేటట్టుగా లేని వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఇద్దరు కలిసే చేస్తున్నారండి. నేను అనేది ఇప్పుడు కేంద్రంలో ముఖ్యమైన అంశాలు ప్రజలకు ఈరోజు ఏదైతే చర్చించుకోవాల్సిన అంశాలు ఏముంటాయి? ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. సామాన్య మానవునికి మనుషులకి ఏదైనా షాప్లకు వెళ్ళి కొనుక ఉప్పు, పప్పు, కారం, చింతపండు, నూనె, నెయ్యి ఏది చూడండి అడ్డగోలుగా పెరిగిపోయినాయి ఈరోజు రేట్లు. గత 30 సంవత్సరాలలో లేని హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఈరోజు భారతదేశంలో ఉంది. దాని గురించి ఎందుకు చర్చ జరుగుతలేదు? నిరుద్యోగ సమస్య గత 45 సంవత్సరాల్లో భారతదేశంలో లేనంత నిరుద్యోగ సమస్య ఈరోజు భారతదేశంలో ఉంది. కానీ దాని గురించి చర్చ జరగద్దు. అంటే ఏం చేయాలి? డైవర్షన్ చేయాలి. ఈ రోజుకు పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ 105 రూపాయలు దాటిపోయిందంటే దాని గురించి చర్చ జరగొద్దు. సిలిండర్, ఎల్పిజి సిలిండర్ దాదాపు 1000 రూపాయలు దాటిపోయింది ఈరోజు భారతదేశంలో. దాని గురించి చర్చ జరగొద్దు. రూపాయి విలువ దాదాపు 100 రూపాయలకైంది, $1.
దాని గురించి చర్చ జరగొద్దు. ఈ వైఫల్యాల నుంచి చర్చ జరగొద్దు కాబట్టి బీజేపీ మాట్లాడదు. ఇంకొక పెద్దది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో కూడా చర్చ జరగవద్దని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్లోనే బడ్జెట్ ఎస్టిమేట్స్కి 37.5% అప్పులు తీసుకొచ్చింది. 21 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. మొదటి 21,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది మొదటి 3 నెలల్లోనే. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 13.92%గానే ఉంది ఇప్పటివరకు కూడా. ఇప్పటికీ దాదాపు 35-40% ఉండాల్సింది 13.92%గా ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కోడంగల్లో పోయి టైంపాస్ చేసిండు ఈరోజు, ఎందుకు హైదరాబాద్ వచ్చేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత పెద్ద ఆందోళన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తుంటే ఏ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇట్లా సొంత నియోజకవర్గంలో పోయి రియల్ ఎస్టేట్ మాటలు మాట్లాడలేదు. ఏ సొంత నియోజకవర్గంలో పోయి నా పని అయిపోయింది మన పని అయిపోయింది అనే మాటలు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఆడుతున్న డ్రామాల మీద మరొకసారి దేశంలో యువతను, దేశంలో జెన్జీని, దేశంలోని రైతులను మోసం చేయాలని పన్నుతున్న కుట్రల మీద బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చలో లోక్ భవన్ అని చెప్పేసి మంత్రులు, పిసిసి అధ్యక్షులు, పిసిసి కార్యవర్గం మొత్తం లోక్ భవన్కు బయలుదేరింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కోడంగల్లోనే ఉండిపోయిండు. ఎందుకంటున్నా అంటే ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటే ఆయన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఇక్కడికి రావచ్చు. కోడంగల్లో హెలికాప్టర్ ఎక్కి బెల్ట్ పెట్టుకొని అటు ఇటు చూసేంత లోపల బేగంపేటలో దిగుతాడు. కానీ రాలేదు ఆయన. ఎందుకు రాలేదు? ఒకసారి కోడంగల్లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండ్రు. అయిపోయింది మన పని అన్నట్టుగా మాట్లాడిండు. ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మీరు ఏదో అనుకుంటారు ఎప్పటికి మా చేతుల్లోనే పెత్తనం ఉంటుందని. అట్లా ఏం ఉండదు, దగ్గర పడ్డది. మీరు జాగ్రత్త చేస్తేనే ఏమన్నా వ్యవహారం నడుస్తుంది. లేకపోతే గాన అంతే సంగతులు. అల్లికల్లి పూజకు పూజ, ఇంటికాడు ఉండి వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్తున్నా మళ్ళీ. ఇంటికాడు ఉండి వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్తున్నా మళ్ళీ. ఇంటికాడు ఉండి వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్తున్నా మళ్ళీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో, మన చేతుల్లో లేదు, అయిపోయింది, దగ్గర పడ్డది, రోజులు దగ్గర పడ్డదని. అందుకే బడే బాయికి ఎక్కడ కోపం వస్తుందో ఈరోజు ధర్నాకు పోతే అని రానట్టు మనకు కనిపిస్తుంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు, బడే బాయికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పేసి ముఖ్యమంత్రి ఈరోజు ధర్నాకు రానట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కోడంగల్కు, హైదరాబాద్కు నిన్న రాత్రే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది రేపు పొద్దున లోక్ భవన్ ఉంటుందని చెప్పేసి. ముఖ్యమంత్రి గారు రాత్రి అక్కడనే ఉన్నారు. పొద్దున్న లేచి కూడా రావచ్చు, లేదా రాత్రికి రాత్రే బయలుదేరి రావచ్చు. కానీ రాలేదు. అక్కడ తీరికగా ఉదయం 10 గంటలకు ఎస్ఐఆర్ ఫార్మ్ మీద సంతకాలు పెట్టి ఆ తర్వాత బిఎల్ఏల మీటింగ్కి పోయి బిఎల్ఏల మీటింగ్ నుంచి ఒక మొక్కుబడి ధర్నాకు పోయి ప్రశాంతంగా 11:30, 1 గంట 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు చేరుకున్నాడు. కరెక్ట్. అంటే తుమ్ముతే దగ్గుతే ఫ్లైట్ ఎక్కి విమానం ఎక్కి ఢిల్లీ పోయే రేవంత్ రెడ్డి గారు గత 30 నెలల్లో 73 సార్లు పోయినారు. ఖచ్చితంగా చెప్తున్న నంబర్ 73 సార్లు 30 నెలలు. అంటే యావరేజ్గా నెలకి 2 నుంచి 3 సార్లు పోతున్నాడు, చక్కర్లు కొడుతున్నాడు గత 30 నెలల నుంచి. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి. ఎందుకు పోతున్నాడు ఢిల్లీకి? పొద్దున పోవాలి, రాహుల్ గాంధీకి మూటలు సమర్పించుకోవాలి, సాయంత్రం పోవాలి, బీజేపీ నాయకుల కాలు పట్టుకోవాలి. ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది 30 నెలల నుంచి. ఆయన పోయిన 73 సార్లలో ఇప్పటి వరకు తెలంగాణకు 73 కోట్లన లాభం జరిగిందా? తెలంగాణ రాష్ట్రానికి పైసలు తెచ్చినదేలే. కేవలం ఆయన కుర్చీ కాపాడుకోవాలి, లేకపోతే ఆయన మీద కేసులు కాకుండా ఆయన చేసే అవినీతి బయటపడకుండా బీజేపీ వల్ల కాలు పట్టుకోవాలి. ఈ రెండే జరుగుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ నిన్న మనం ఇవాళ చూసినటువంటి తతంగం. ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తుందో, కనీసం ఆ ఫోటో ఆప్స్లో కూడా కనబడకుండా ఎక్కడ బడే బాయ్ కోపం వస్తుందని చెప్పి దాచుకొని కొడంగల్లో పోయి మీరు అన్నట్టు నామమాత్రంగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒకటి ర్యాలీ తీసినట్టు ఒక డ్రామా చేసి అక్కడ ఆయన కార్యక్రమాల్లో ఆయన నియోజకవర్గాలు ఆయన తిరిగి అంతా చూస్తుంటే ఈ రాహుల్ గాంధీ ఇండియాకు రావడం, ఇండియాకు రాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంత ముందల పోయి ధర్నా చేస్తారని ముందే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ లేని సడన్గా కోడంగల్ ప్రోగ్రాం పెట్టేసుకొని కోడంగల్లో హబ్లో అసలు ఏం లేనేలేదు, ఓపెన్ గ్రౌండే ఉంది. ఆడపోయి దాన్ని పరిశీలిస్తేందుకని ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అంటే ముందే సమాచారం ఇచ్చి ఉంటారు, రాహుల్ గాంధీ ఇట్లా చేస్తున్నాడు కాబట్టి నువ్వు గాయమైపోవని చెప్పి. 100% హ్యాండ్ ఇన్ గ్లౌ. రేవంత్ రెడ్డి బీజేపీ నాయకులు ఢిల్లీలో హ్యాండ్ ఇన్ గ్లౌ. లేకపోతే ఓటుకు నోటు కేసు ఎప్పుడో ఢిల్లీలో బయటకు తీసి నన్ను బర్తరఫ్ చేసి ముఖ్యమంత్రి సీట్లోకి వెళ్ళి జైలు వేసేవాళ్ళు ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటే. ఎందుకు పక్కన పెట్టిండ్రు?
నరేంద్ర మోదీ గారు 2024 పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారే అంటారు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది, రాహుల్ రేవంత్ ట్యాక్స్ నడుస్తుంది అని ప్రధానమంత్రి మాట్లాడతాడు. అమిత్ షా గారు ట్వీట్ చేస్తారు ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది. మరి ఎందుకు దాని మీద చర్యలు లేవు? ఎందుకు దాని మీద ఎట్లాంటి ఎంక్వైరీ లేదు? ఎందుకు దాని గురించి ఏం సాక్ష్యాలు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు? అక్కడ అదానీని రాహుల్ గాంధీ తిట్టినట్టు చేస్తాడు. అదానీ భారతీయ జనతా పార్టీకి ఫండింగ్ చేస్తాడు, నరేంద్ర మోడీ గారికి దగ్గర మంచి కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి పిలుచుకొచ్చి ఫ్యూచర్ సిటీలో ఆ స్కిల్ యూనివర్సిటీలో ఆయనతో డబ్బులు పెట్టించి ఆయనతో నలై బలై చేసుకొని ఆయనకు ఇక్కడ కాదు దావోస్లోవే ఆయనకు 1000 కోట్ల ప్రాజెక్టులు ఈయన కట్టు పెడుతుంటాడు ఇక్కడ. అంటే పిల్లి కన్ను మూసుకొని పాలు దాక్కుంటా నన్ను ఎవడు చూస్తలేడు అన్నట్టు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీతోని ఎట్లాంటి రిలేషన్షిప్లో ఉన్నాడు అనేది మొత్తం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. మరి వాళ్ళ కాంగ్రెస్ నాయకత్వానికి తెలుసా తెలియక భయపడుతున్నారా? ఆయన ఎక్కడైతే జరిపితే మళ్ళీ ప్రభుత్వాన్ని ఎడబడగొడతాడు. ఆల్రెడీ బీజేపీతో మాట్లాడుకుని ఉన్నాడు కాబట్టి డబ్బులు తెలుసు తెలియదు కాదు, ఖచ్చితంగా తెలుసు. అందుకే ఈరోజు జరిగిన పరిణామాలను కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎగ్గొట్టి కొడంగల్లో ఆయన కాన్స్టిట్యున్సీలో మామూలుగా ఒక మంత్రి కూడా చేయడు. అనేక మంది మంత్రులు వచ్చిండ్రు, ఎక్సెప్ట్ ఈ ఎల్లో కాంగ్రెస్ బ్యాచ్ తప్పిస్తే అందరూ కనిపించిండ్రు అక్కడ. సీతక్క గారు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఈ ఎల్లో కాంగ్రెస్ తప్పిస్తే మిగతా కాంగ్రెస్ వాళ్ళందరూ ఉన్నారు. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అక్కడ కనిపించిండ్రు. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది డిఫరెన్సెస్ వచ్చినాయి, ఏదో తేడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్లో ఎల్లకాలం మన చేతుల్లో పెత్తనం ఉండదని మాట్లాడడం కూడా దాన్ని ఒక సంకేతంగా మనం చూడొచ్చు అంటారా? 100%. అంటే మనం అంటే అప్పట్లో సినిమాల్లో చూసేటోళ్ళం, పాత సినిమాలు. మాంత్రికుడి ప్రాణం చిలుక మెడలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి మొత్తం మొత్తం జాతకం అంతా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, అమిత్ షా గారి చేతిలో ఉంది. ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంకి ఎక్కినప్పటి నుంచి ఏమేమి అవినీతి చేసినారు, వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కబ్జా పెట్టుకున్నారు, అల్లుని బ్యాంక్సిబియన్ ఫార్మా కంపెనీ కోసం లగచర్లలో ఎట్లాంటి దాష్టికానికి గిరిజనుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దీని తర్వాత ఆర్ఆర్ ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తారు, పర్ స్క్వేర్ ఫీట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిల్డర్ల దగ్గర, పెద్ద పెద్ద వెంచర్లు చేసే వాళ్ళ దగ్గర 200 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎట్లా వసూలు చేస్తున్నారు, వ్యాపారవేత్తలకు నెత్తి మీద తుపాకులు పెట్టి ఎట్లా బ్లాక్మెయిల్ చేసి వసూలు చేస్తున్నారు. ఇవన్నీ తెలియదు ఆ కేంద్ర ప్రభుత్వానికి? వాళ్ళ ఇంటెలిజెన్స్ లేదా, సిబిఐ లేదా, ఐటీ లేదా, ఈడీ లేదా? ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ చేసే తతంగము, వీళ్ళ దందాలన్నీ వాళ్ళకి తెలుసు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా బీజేపీలో చేరుతాడు, ఇద్దరు కలిసి రాజకీయం చేయబోతారు తెలంగాణలో. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలిసి వాళ్ళు సర్దుకోకపోతే, ఇల్లు సర్దుకోకపోతే తర్వాత ఎవడేం చేయలేడు. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ కర్మ, వాళ్ళది ఏమన్నా కానివ్వండి. కానీ మా బాధ అంతా ఈ చిల్లర రాజకీయాలకు, బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్నటువంటి ఈ నాటకానికి తెలంగాణ బలైపోవద్దు. తెలంగాణ ప్రజలు బలైపోతుంది అక్కడ అయిపోయింది. కాబట్టి ఇంకొకటి మీరు ఇంతకుముందు చూపించారు, రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పకనే చెప్పేసారు మా పని అయిపోయింది, ఇంకా మేము వచ్చే సూచనలు. ఎందుకు అంటే కేటీఆర్ గారు 2 వారాల ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు, సర్వే చేయించుకున్నాడు ముఖ్యమంత్రి. 4 సర్వేలు, ఒకటి కాదు. వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి V6లో ఉన్నటువంటి మంత్రి గారు కూడా V6 ఛానల్ ద్వారా వాళ్ళు సర్వే చేయించుకుంటే 4కి 4 సర్వేల్లో ఈ రోజు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 80 సీట్లకు పైగా, 119లో 80 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తుంది అని చెప్పి 4 సర్వేలు చెప్పిన ఆయన సొంత సర్వే కూడా చెప్పింది. అందుకే ఈరోజు అది బయట చెప్పకనే ఆయన కొడంగల్లో పోయి ఏడుస్తున్నాడు, మాకు అయిపోయింది, రోజులు దగ్గర పడ్డాయి, మనమందరం సర్దుకోవాలి, ఇంట్లో వంటలు చేసుకోవాలని. దానికి నమూనాగానే ఒక 3 రోజుల ముందు పూరి కూడా చూపించాడు వంటలు. ఈరోజు కోడంగల్ ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడింది. ఎప్పుడు ఆయన గుంపు మేస్త్రి అనుకుంటాడు, రియల్ ఎస్టేట్ తోటి పోలుస్తుంటాడు. కానీ కనీసం ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాష కూడా కాదు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడాల్సింది కాదు. ఏమంటారు ఆయనంటే, ఆడ బిఎల్ఏ మీటింగ్లో మాట్లాడుకుంటా ఎకరాలన్నీ గజాలు చేసి బకరాలకు అమ్ముతున్నారు, ఇది బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఒక 10-15 రోజులు అని చెప్పేసి అని మాట్లాడతారు. విష్ణు గారు, ఎకరాలను గజాలుగా చేసి బకరాలకు అమ్ముతున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే కొనేటోళ్ళు ప్రజలు, ఇక ప్రజలు బకరాలని ముఖ్యమంత్రి చెప్పేస్తున్నాడు. వాళ్ళ ఉద్దేశంలో బకరాలే కదండి, బకరాలు కాబట్టే కదా 2023కు ముందు 420 హామీలు ఇచ్చేసి 6 గ్యారంటీలని 13 డిక్లరేషన్లని జనాలని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని వంచి అధికారంలోకి వచ్చారు. ఈరోజు స్టేజ్ మీద మాట్లాడిండు. మామూలు అయితే 4 గోడల మధ్యలో 4గురితో కూర్చుని మాట్లాడే మాటలేమో ఆయన, ప్రజలంటే బకరాలు అని చెప్పి. ఈరోజు ఓపెన్గా చెప్పిండు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు అంతా బకరాలను చూసి అమ్ముతారు. అంటే ప్రజలే కదా, సామాన్య ప్రజలే కదా కొనుక్కునేది. చదువుకో అదే చేసిండు, బిడ్డ పెళ్లికో కొడుకు చదువుకో కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎవరు? సామాన్య ప్రజలు. వాళ్ళని నువ్వు బకరాలు అన్నావంటే అదే బకరాలనే కదా నువ్వు చెప్పి 2023కు ముందు న్యాయపత్ర అని చెప్పి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అవుతారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ మారితే అని చెప్పి నిస్సిగ్గుగా, కనీసం సిగ్గు, శరం, ఇజ్జత్, జయం లేకుండా నిన్న పార్లమెంట్లో మళ్ళీ అడ్జర్న్మెంట్ మోషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ నుంచి చామల కిరణ్ వేస్తాడు, యాంటీ
డిఫెక్షన్ మీద ఎక్కిరిచ్చినట్టు ఏమన్నా అసలు కనీసం సిగ్గుండాలి. తెలంగాణలో మీరు వచ్చి న్యాయపత్రాలు చెప్పింది ఏంది పార్లమెంట్ ఎన్నికలకు ముందు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయి ఇప్పుడు యాంటీ డిఫెక్షన్లు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే అది తప్పు అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడతారు. వాళ్ళకి నష్టమైతే అది నష్టమైనట్టు, వాళ్ళకు లాభం అయితే అది దాన్ని పట్టించుకో. కనీసం అంటే ఇంట్రోస్పెక్ట్ కూడా చేసుకోరు. ఇంత నిస్సిగ్గుంటారా అనేది నాకైతే ఈ కాంగ్రెస్ పార్టీని చూసినాక అర్థమైంది. అంతేకాదండి, ఇప్పుడు వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎట్లుంటుందంటే, ఆనాటి కాంగ్రెస్ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లోనే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పెట్టించినటువంటి సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, సోవరైన్ అని చెప్పేసి పెట్టి ఇట్ ఎన్షూర్స్ సిటిజన్స్ టు ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ, లిబర్టీ ఇవన్నీ చెప్పినారు కదా. మరి ఎక్కడ పోయిందండి ఇప్పుడు తెలంగాణలో? ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇదే కాంగ్రెస్ నాయకురాలు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెడతారు. అన్ని కాంగ్రెస్ పార్టీకే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ జెన్జీ పక్షాన మనం నిలబడదాం. ఏ జెన్జీ పేరు చెప్పైతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందో, ఏ జెన్జీ పేరు చెప్పైతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తుందో వాళ్ళందరి తరపున నిలదీస్తూనే ఉందాం, బరాబర్ అడుగుతూనే ఉందాం. ఇది వాటి కార్యక్రమం. రేపు మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ ఇంటూ టీవీ.